నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. 10 ఉద్యోగ ఖాళీల కోసం ఏకంగా 1800 మంది అభ్యర్థులు పోటెత్తిన షాకింగ్ ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఆరోపణ, ప్రత్యారోపణలకు దారితీసింది. అంక్లేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్లో ఓ ఇంజినీరింగ్ కంపెనీ 10 పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే దీనికి భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. లోపలికి వెళ్లేందుకు వారంతా ఒక్కసారిగా మెట్లపైకి వచ్చేశారు. ఈ క్రమంలో మెట్లపై అమర్చిన రైలింగ్ పై కూడా కొందరెక్కారు. బరువు తట్టుకోలేకపోయిన రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఘటనపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ మోడల్ పాలన కారణంగా గుజరాత్‌లో నిరుద్యోగిత పెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఘటనకు ఇంజినీరింగ్ కంపెనీయే కారణమని బీజేపీ ఎంపీ మన్సుఖ మాండవీయ తేల్చి చెప్పారు. ఇంటర్వ్యూలను సరిగా నిర్వహించలేదని ఆరోపించారు. ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి కూడా స్పందించారు. వీడియోతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అనుభవజ్ఞులను ఇంటర్వ్యూలకు పిలిపించినట్టు కంపెనీ ప్రకటనలో స్పష్టంగా ఉందని, అలాంటప్పుడు వాళ్ళందరూ నిరుద్యోగులు అని అనడం నిరాధారమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఉద్యోగ అర్హతలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పత్రికా ప్రకటనలో పేర్కొనాలని సూచించారు.